ఫ్రెండ్స్, ఈరోజైతే మా పొలం దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ మాకు మా చిలక దగ్గరనే ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇవి మనకు చిన్న డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఇవి దీంట్లోకైతే చిన్న డ్రాగన్ ఫ్రూట్స్ ఇగో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఇవి చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఈ ముళ్ళు మనకు గుచ్చుకున్నాయంటే చాలా నొప్పిలేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో మనం తెంపుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఎలా తెంపుకుందాం అని అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి చిన్న డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఇవి చాలా మంచివి. మనము ఇప్పుడు మార్కెట్లో దొరుకుతాయి కదా, దాంట్లో కంటే ఇవి ఇంకా చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఒకసారి అయితే దాంట్లో ఎలా తించాలనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందైతే మనం ఒక చిన్న కట్టె అయితే తీసుకొని, అంటే నా ఐడియాతో చెప్తున్నా ఫ్రెండ్స్ నేను. ఇలా దీనికి చాలా ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న ముళ్ళని మనము ఇలా దీంతో ఇలా ముందు ఇట్లా తీసేయాలి ఫ్రెండ్స్. ఇగో ఈ ముళ్ళు చూసారా ఎలా పోతున్నాయో ఊడి. ఇవి మనకు కనిపించవు ఫ్రెండ్స్. ఇవి కాకపోతే మన చేతులకైతే గుచ్చుకుంటాయి, నొప్పి లేస్తూ ఉంటాయి. ఇవి చిన్న ఉంటాయి ఫ్రెండ్స్. ఇగో రాలిపోతున్నాయి కదా నేను ఇలా దులుపుతుంటే. ముందైతే మనం ఇలా దులుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ ముళ్ళు అయితే లేకుండా ఇట్లా తుంచేసుకొని మొత్తం ఇలా ఈ చిన్న ముళ్ళను ముందైతే మనం ఇలా అనేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఎందుకంటే మనం ఇట్లా పట్టుకోగానే ఆ ముళ్ళు అనేటివి మనకు ఆల్రెడీ గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్. అవి చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఇంకా చిన్నగా ఉంటాయి. ఈ ఈ పెద్ద ముళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ పెద్ద ముళ్ళ కంటే ఇవి ఇంకా చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇగో రాలిపోతున్నాయి నేను ఇలా అంటుంటే. ఇవి ఇంకా డేంజర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనం ఇలా అనేసుకొని చిన్న కట్టెతోటి ఈ పెద్ద దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు, కానీ చిన్నవి చాలా డేంజర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అది అటు మనకు అనేస్తుంటే అది పడిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉండగా ఫ్రెండ్స్ అదైతే మనకు రాలిపోయింది. ఈ దాన్ని కూడా మళ్ళీ సేమ్ అలాగే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా చాప్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం దీంట్లో చిన్నగా మనము మన చేతికి టచ్ కాకుండా చూసి చిన్నగా తుంచేయాలి ఫ్రెండ్స్. ఇలా ఉన్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఇలా మధ్యలో మనకు ఎక్కడ టచ్ కాకుండా ఇలా చూసేసుకొని ఇలా ఇలా తిప్పడం ఫ్రెండ్స్. ఇలా తిప్పడం వల్ల ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము చాలా నీట్గా ఇంకా కొంచెం మంచిగా సాఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము తినేటప్పుడు ఆ ముళ్ళు అనేటివి మన నాలుకకి గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్. అవి ఫ్రెండ్స్ అయితే మనం ఈ చిన్న ముళ్ళన్నీ తుంచిన తర్వాత మళ్ళీ ఇవన్నీ రాలగొట్టిన తర్వాత ఇప్పుడు ఈ పెద్ద ముళ్ళను కూడా ఫ్రెండ్స్ మనము ఇలా పట్టుకొని ఇలా ఇలా తీసేయాలి ఫ్రెండ్స్. ఈ పెద్ద ముళ్ళను కూడా ఇలా గుంజేయాలి. ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా గుంజేసేయాలన్నమాట, ఈ ముళ్ళు కుచ్చకుండా. ఇలా అన్నీ తీసేసుకొని ఇవి చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చాలా జాగ్రత్తగా మనకు తగలకుండా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మనకు తింటే ఎంత మంచిదో అంత డేంజర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ముళ్ళు తింటే కూడా అంత మంచిది ఫ్రెండ్స్ మనకు. ఈ పండును ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ 4 అయితే తుంచినాం ఫ్రెండ్స్. మేము ఇలా తుంచేసుకోవాలి ఫ్రెండ్స్ మనం.
తర్వాత నేను దీన్ని ఇప్పుతా ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ మనం అయితే ముందు ఇక్కడి నుంచి మనం ఇలా ఇలా గుంజేయాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎంత రెడ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్గా ఉందో. వావ్, ఇది చిన్న డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్. ఇది తింటే చాలా మంచిది. మనం ముళ్ళు లేకుండా మాత్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ముళ్ళే మనకు డేంజర్ ఫ్రెండ్స్. ఇవి గుచ్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా ఒక్క చోట ఇట్లా ముళ్ళు లేకుండా ఇట్లా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇలా తినడమే ఫ్రెండ్స్. పడిచిన గుత్తులు ఉంటాయి చూసుకొని తిన. ఇట్లుంటాయి ఫ్రెండ్స్. ఇలా తెంపుకొని మనం తినాల్సిందే ఫ్రెండ్స్.